నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించినంత వరకు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా విశాఖలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థను మరింత చిన్నాభిన్నం చేసేలా ఉందంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రశ్నపత్రం లీకేజ్ అంశానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ కారణం ఏంటంటే, నీట్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ప్రతి 17 మందిలో ఒక్కరికి మాత్రమే సీట్ వస్తుంది. 1,30,000 సీట్లు ఉన్నాయి. 27 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాబట్టి ఆ సీట్ నాకు వస్తుందా రాదా అని చెప్పినటువంటి తీవ్ర ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది, అలాగే వారి తల్లిదండ్రుల్లో కూడా నెలకొంది. కాబట్టి ఈ విద్యార్థి తరగతికి సంబంధించిన ఆవేదన గమనంలో పెట్టుకుని నీట్ పరీక్షల్ని అత్యంత జాగ్రత్తగా అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర విద్యాశాఖని కేంద్రం. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రశ్నపత్రాల లీక్ లో కేంద్ర విద్యాశాఖ తాలూకు అవినీతి అక్రమాలు ఉన్నాయని చెప్పేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అక్రమాలకి అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు చేపట్టి ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా రాజీనామా చేయడం ద్వారా నైతిక బాధ్యత వహించాలి. గతంలో రైల్వే ప్రమాదం జరిగేటప్పుడు ఆనాటి రైల్వే శాఖ మంత్రులు రాజీనామా చేసి బాధ్యత వహించేవాళ్ళు. కానీ ఇంత ప్రమాదం జరిగి, ఇంత లీకేజ్ జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోతే, లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు ఆవేదన చెందుతుంటే మంత్రికి చేమకుంటే లేదు, సిగ్గు లేకుండా మంత్రి పదవి అలగిస్తూ మంత్రి ఆలోచించే పరిస్థితి ఉంటే ప్రధాని ఏం చేయాలండి? ఆయన మౌనం చూడాలి, ఆయన రాజీనామా చేయించాలి, లేదా భర్తం చేయాలి. కానీ మోడీ గారు పట్టించుకునే పరిస్థితి. కాబట్టి మనుషులు విద్యార్థులు సరిపోయినా, తల్లిదండ్రులు ఆవేదన చెందిన, కుంభకోణం అయినా సరే పట్టించుకునే పాత్రగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి చెబితే, ఈ లీకేజీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే, ఆందోళన మద్దతుగా వాళ్ళు చుట్టారు, దేశంలో కూర్చున్నారు. 21 రోజులైంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి మొదటి చర్చలు జరిపి వాళ్ళ మాట విని భవిష్యత్తులో జరగకుండా మేము నిలువరిస్తాం, ఆయన రాజీనామా చేస్తామని చెప్పాలి. అది చేయకుండా ఓ శత్రు దేశ సైనికుడు అరెస్ట్ చేసినట్టు, ఒక ఉగ్రవాది అరెస్ట్ చేసినట్టు వాల్కుని కేంద్ర అరెస్ట్ చేసింది. తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు వెంటనే జోక్యం చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి, లీకేజీ కారణం కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి, ఈ అవినీతిని విద్యాశాఖలో అంతర్జాతీయ కోసం చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండమ్మా, ఒకవేళ రాజీనామా చేయకపోతే ఏం చేయబోతాం? తదుపరి కార్యాచరణ ఏదన్నా ఉండబోతాం? రాజీనామా చెయ్యకపోతే తదుపరి కార్యాచరణ దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తం విద్యార్థి లోకం అందరినీ రోడ్ల మీదకి తీసుకొస్తాం. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ అవుతుంది, మొత్తం అప్పుడు దేశం అంతా జంతర్ మంతర్ అయిపోతుంది. బాధ్యత వహించాలి. 12 మంది పిల్లలు ప్రాణాలు పోయాయి, కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా చితికిపోయాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 73 సార్లు పేపర్లు లీకేజ్ చేసింది. ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పరీక్షలు నిర్వహించడం చేత కాదు అని నిరూపితం అయిపోయింది. ధర్మేంద్ర ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే నీట్ పేపర్ లీకేజ్ చేశారని వాళ్ళని అరెస్టులు చేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు ఇంకా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు? ఎవరు ప్రయోజనాలు కాపాడడానికి కొనసాగుతున్నాడు? మోడీ ఎందుకు మాట్లాడు అంటే ప్రజలు చచ్చిపోయినా, విద్యార్థులు చచ్చిపోయినా, దేశ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయినా, అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న విద్యార్థులు ఎన్ని పాటలు పడినా ఈ ప్రధానమంత్రికి పట్టదా? ఈ విద్యాశాఖ మంత్రికి పట్టదా? చాలా దుర్మార్గంగా ఉందండి వ్యవహారం. సోనం వాంగ్చుక్ ని అరెస్ట్ చేసిన తీరు అత్యంత దుర్మార్గమైంది. ఎప్పుడైనా తెల్ల పరదాలతో అరెస్ట్ చేయడం చూసామండి? తెల్ల బెడ్షీట్లు చుట్టి ఆయన బలవంతంగా ఇలాగ చాప చుట్టినట్టు చుట్టి ఏ వస్తువును తీసుకుపోయినట్టు అత్యంత గోప్యంగా మాత్రం అందరూ దబా 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 వచ్చి ఆయన తీసుకుపోయి హాస్పిటల్లో పడేశారు. ఇది ఆయన చేసిన తప్పేంటి? ఆయనతో ఎందుకు మాట్లాడరు? ఎందుకు పోరాడుతున్న విద్యార్థి లోకంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతాం? ఈ దుర్మార్గాలన్నీ ప్రజలు చూడలేదనుకుంటున్నారా? దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది. ఇదే మోడీకి హెచ్చరిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండి, లేదా మీకు కూడా చేత కాదని చెప్పి మీరు కూడా రాజీనామా చేయండి. చూడొచ్చు, ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత కూడా ఇచ్చేసారు. ఏదైతే వామపక్ష పార్టీ నారాయణ భారత్ విశాఖ.